ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం పరిహారాల నుండి ఎలా ముక్తి అవ్వాలనే విషయాన్ని తెలుసుకుందాం. అసలు పరిహారం అంటే ఏంటి? పరిహారం అంటే మనం ఏదైనా చిన్న పొరపాటు చేసి ఆ పొరపాటుకి లభించేదే పరిహారం లేదా మూల్యం అని చెప్తారనమాట. ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక డ్రైవర్ డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ ఉండి దేనికన్నా యాక్సిడెంట్ చేస్తే ఏమవుతుంది? గవర్నమెంట్కి ఫైన్ కట్టాల్సి ఉంటుంది, అంటే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంటే నష్టపరిహారంగా ఎంతో కొంత అమౌంట్ ఇస్తాం అనమాట. అంటే మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్తుందంటే దానితో మనం కొద్దిగా నష్టపోతాం, వాళ్ళ నష్టాన్ని తీరుస్తాం. అలా మన ఈ జీవితంలో తెలిసి తెలియకుండానే ఎన్నో రకాలుగా మనం పరిహారాన్ని చెల్లిస్తూ వచ్చాం. కానీ ఎన్ని రకాలుగా పరిహారం చెల్లించామనే విషయం మనం తెలుసుకుందాం. స్థూలంగా అయితే చాలా ఉన్నాయి. అంటే మన ఈ జీవితంలో ఎదుటి వాళ్ళకి కష్టాన్ని దుఃఖాన్ని ఇవ్వడము అంటే వేరే వారి సుఖాన్ని మనం దొంగిలిస్తున్నాం. దానికి పరిహారం కూడా మనం ఎంతో ఎక్కువగా దుఃఖాన్ని అనుభవిస్తాం అనమాట. అంటే ఇప్పుడు దొంగిలించిన దానికి నెక్స్ట్ మళ్ళీ దాని యొక్క శిక్ష కూడా మనకి అదే రూపంలో ఏదో రూపంలో మనకి దుఃఖాన్ని అనుభవించేలాగా ఉంటుందన్నమాట. అలా మనం స్థూలంగా చేసేటువంటి ప్రతి పనికి కూడా ఏమవుతుంది అంటే పరిహారాన్ని చెల్లిస్తూ వస్తాం. మన ఈ జీవితంలో మనం రకరకాలుగా పరిహారాలు అనుభవిస్తూ వచ్చాం అన్నమాట. అందులో సూక్ష్మంగా చెప్పాలి అంటే క్రోధానికి పరిహారం ఏంటి అంటే మనం ఎవరిపైన క్రోధం చేస్తాం. ఆ క్రోధం ఎంత సమయం చేస్తామంటే 2-3 నిమిషాలు 4-5 నిమిషాలు చేస్తాం. కానీ ఆ 4-5 నిమిషాలకి పరిహారం ఏంటి అంటే మన ఈ జీవితంలో అన్ని కణాలు కూడా చాలా ఉడికిపోతాయి. ఆ ఉడికిపోవడం వల్ల ఏమవుతుందంటే మన ఈ శరీరంలోనే ఆటోమేటిక్గా అనారోగ్యానికి లోనవుతుంది. అంటే అనారోగ్యానికి లోనై ఆ అనారోగ్యం వల్ల మనం చాలా దుఃఖానికి లోనవుతాం. అంటే క్రోధానికి మూలం ఏంటి అంటే దుఃఖాన్ని పరిహారంగా అనుభవిస్తున్నాం. మరి ఈ పరిహారమే లేకుండా ఉండాలి అంటే దుఃఖమే అనుభవించకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, లేదా అసంతోషాన్ని అనుభవించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ప్రశాంతంగా జీవించాలి. ఎప్పుడైతే మనం క్రోధం వచ్చిన 2 నిమిషాలు ప్రశాంతంగా అసలు ఏంటి విషయం అని తెలుసుకొని ఆ క్రోధమే రాకుండా చేస్తే మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఈ క్రోధం ఎలాంటిది అంటే కలిసి ఉన్నటువంటి 2 రాజ్యాలని కూడా విడదీస్తుంది, కలిసి ఉన్నటువంటి సంబంధికుల్ని కూడా విడదీస్తుంది. అంటే ఇంత పరిణామ దుఃఖాన్ని మనం అనుభవిస్తాం. అంటే ఇంత పరిహారాన్ని లేదా ఇంత నష్టాన్ని మనము అనుభవిస్తాం. కారణం చిన్న క్రోధం అనమాట. ఆ క్రోధాన్ని మనం ఆ 2 నిమిషాల పాటు శాంతం చేసినట్లయితే ఏమవుతుందంటే ఆ పరిహారాన్ని అనుభవించే అవసరం లేకుండా ఉంటుందన్నమాట. అలా మనం ఏమనుకుంటామంటే ఏముంది, ఏం పర్వాలేదులే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆ నిర్లక్ష్యం యొక్క పరిణామం ఏం చేస్తుంది అంటే చాలా పెద్ద తీరని లోటునే తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఎలక ఉంటుంది. ఆ చిన్న ఎలక చిన్న సందే కదా అని వదిలేస్తాం. అంటే ఏదైనా రూమ్స్ అవి పెట్టినప్పుడు ఒక చిన్న ప్రదేశంలో చిన్న ఖాళీ వదిలేస్తాం. ఆ చిన్న ఖాళీ వదిలేస్తే ఏం చేస్తుంది? ఆ చిన్న ఖాళీలోంచి ఎలక లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఏం చేస్తుంది అంటే మొత్తం అది ఉండి దాంతోపాటు దాని పరివారాన్ని అందరినీ తీసుకొచ్చి మొత్తం ఇల్లంతా గుల్ల చేస్తుంది అనమాట. అంటే చిన్న ఎలకే కదా అని నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఆ నిర్లక్ష్యం ఏం చేస్తుంది అంటే మొత్తం ఇల్లంతటినీ గుల్ల చేస్తుంది. అలాగే మన ఈ జీవితంలో కూడా మన నిర్లక్ష్యం అనే చిన్న ఆలోచనలు, అంటే పర్వాలేదులే, అయిపోతుందిలే, చూసుకుందాంలే, ఇలా రకరకాలుగా చిన్న చిన్న ఆలోచనలు చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే మన జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేకుండా చేస్తుందన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసి ఈ సెకండే చేయాలి. రేపు ఏదైతే చేయాల్సిందో అది ఇప్పుడే చేసేయాలి. ఇప్పుడు ఏదైతే చేయాల్సిందో ఈ సెకండే చేసేయాలి. అలా మనం ప్రతి దానికి కూడా రేపు అనే వాయిదా కానీ నెక్స్ట్ సెకండ్ అని వాయిదా కానీ వేయడం అనేసి ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన జీవితం ఎలాంటి పరిహారాలు అనుభవించాల్సిన అవసరం లేకుండానే వెళ్ళిపోతుందన్నమాట. అలానే మోహం కూడా చాలా తీరని పరిణామాన్ని ఇస్తుంది. మనం ఎవరిపైన చాలా ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది అంటే వారు ఒక్క సెకండ్ మన దూరం అయితే చాలు, తట్టుకోలేనంత ఇదిగా, చనిపోతే బాగుందనంత ఇదిగా పరిహారాన్ని చెల్లిస్తాం. అదే వారి మీద ప్రేమను పెట్టుకుంటే ఏమవుతుంది అంటే
వారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకుంటాం, మనం కూడా ఎక్కడున్నా సంతోషంగా ఉండగలుగుతాం. అందుకని మోహానికి చాలా తీరని పరిహారాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. ఆ పరిహారమే అనుభవించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రేమ యొక్క భావాన్ని ఉంచాలి. అంటే వారి మీద ప్రేమ భావం ఉంచి వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి అనుకోవాలి. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారు, మనం కూడా ఎక్కడున్నా కూడా మంచిగా ఉండగలుగుతాం అనమాట. అలానే ద్వేషం ఎంత పెద్ద పరిహారాన్ని ఇస్తుంది అంటే అది మన లోపలే తెలియకుండా పెరిగిపోయి వారు కనిపిస్తే చాలు లోపల ఏదో తెలియని భావాలు ఏర్పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ భావాలు ఏం చేస్తాయంటే లోపల బాడీని అంతా ఉడికేలాగా చేస్తుంది. అందుకనే ఆ ద్వేషానికి పరిహారం ఏమవుతుందంటే మన లోపల మనమే వాళ్ళ మీద ఎడతెగనంత ద్వేషం పెంచుకుని ఒక్కసారిగా దుఃఖానికి అశాంతికి కూడా లోనైపోతూ ఉంటాం. మరి వాటి నుండి ముక్తి అవ్వాలి అంటే ద్వేషిస్తే మనకేమొస్తుంది, ఏం రాదు అని ఒక్క సెకండ్ ఆలోచించి దానికి రెమెడీ ఏంటి, మనం ప్రేమనివ్వాలి. ప్రేమనిస్తే వారి దగ్గర నుంచి కూడా నాకు ప్రేమ వస్తుంది కదా అని ఆలోచించాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనము ప్రేమగా ఉంటాం, వారితో కూడా ప్రేమగా ఉండగలుగుతాం అన్నమాట. అందుకని ద్వేషించడానికి బదులుగా ప్రేమని ఇచ్చేటువంటి పరిహారాన్ని చేస్తూ, అంటే పరిహారమే లేకుండా ద్వేషం వల్ల వచ్చే దుఃఖాన్ని కానీ అశాంతిని కానీ అనుభవించకుండా ఉండాలి అంటే ప్రేమనిస్తూ వెళ్తూ ఉండాలన్నమాట. అలానే లోభానికి కూడా చాలా పెద్ద పరిహారమే ఉంది. మనం చాలామందికి ఈరోజు ప్రపంచం అందరికీ ఉన్నది ఏంటి అంటే ఏదో సంపాదించాలి, ఎంత సంపాదించినా అది తక్కువే అనుకుంటా. అందుకని ఎంత సంపాదించినా అది లోపల దాస్తూనే ఉంటారనమాట. అలా లోపల దాయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ధనం దాయాలని ఆలోచన ఉండటం వల్ల అందులో ఒక్క రూపాయి మాయమైనా కానీ వాళ్ళకి చాలా తీరని దుఃఖం వచ్చేస్తుంది అనమాట. అంటే లోభం ఏం చేస్తుంది అంటే తెలియకుండానే లోపల దుఃఖాన్ని పెంచేస్తూ ఉంటుంది, అశాంతిని పెంచేస్తూ ఉంటుంది అనమాట. అందుకని లోభం ఏం చేస్తుంది అంటే వారు చాలా నష్టపోయేలాగా చేస్తుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక వ్యక్తి లోభిష్టి, చాలా ఎక్కువ లోభం ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అతను నేతి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ నేతి వ్యాపారం చేస్తూ అతనికి లోభం కారణంగా ఏం చేస్తాడంటే ఆ నెయ్యిని కల్తీ నెయ్యి అమ్ముతూ ఉంటాడు. కానీ ఆ ఊర్లో నెయ్యి అమ్మే అతను ఒక్కడే. అందుకని అందరూ అది కల్తీ నెయ్యి అని తెలిసినా కానీ తప్పనిసరి పరిస్థితిలో అతని దగ్గర నెయ్యి కొంటూ ఉంటారు. అయితే ఒకరోజు మహారాజు గారి ఇంట్లో ఏదో పెద్ద ప్రోగ్రాం ఉంటే ఆ రాజు ఇంట్లో ప్రోగ్రాంకి నెయ్యి ఆర్డరు ఈ లోబి అయినటువంటి ఇతనికి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి అమ్మయ్య నాకు పెద్ద బేరం వచ్చింది, రాజుగారి బేరమే అని చెప్పి చాలా సంతోషించి ఆ లోభం యొక్క గుణాన్ని తొలగించుకోలేడు కదా. దాని కారణంగా అతను ఏం చేస్తాడంటే అందులో కూడా కల్తీ కలిపి రాజుకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఆ రాజు దగ్గర వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సంబంధికులు ఉన్నారో ఆ తిన్న ఆహారం తిన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు అంటే వాంతులు చేసుకోవడం మొదలు పెడతారు. ఆ వాంతులు ఎందుకని అని రాజుకి తెలిసేసరికి ఇలా మనం తీసుకొచ్చిన నెయ్యి కల్తీ అవ్వడం వల్ల అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాంతులయ్యని తెలుసుకొని రాజు ఆ లోబి అనేటువంటి వ్యక్తిని రాజ్యంలోకి పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత రాజు అడుగుతాడనమాట, నీవు నీ లోభానికి కారణంగా ఇంతమందికి దుఃఖాన్ని కలిగించావు, దీనికి పరిహారం ఏంటో తెలుసా అని అడుగుతాడు. ఏం చేయమంటారు రాజుగారు అని అంటే అప్పుడు రాజు చెప్తాడు, నీకు 3 ఇస్తా, 3 ఆప్షన్స్, అందులో నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అని చెప్తాడు. ఆ 3 ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి రాజు చెప్తాడు, నీ నెయ్యి కేజీ నెయ్యి ఆకుండా తాగేసే అని చెప్తాడు. అది చెయ్యను అంటే నువ్వేం చేయాలంటే 100 కొరడా దెబ్బలు వేసుకో, అది కాదు అంటే 1000 రూపాయలు జరిమానం ఇచ్చి వెళ్ళిపో అని చెప్తాడు రాజు. అనగానే ఇతను లోబి కదా, లోబి యొక్క గుణం కారణంగా ఏం చేస్తాడు అంటే లాభసాటిగా ఉంటుంది, కేజీ నెయ్యి తాగేస్తే పోతుందిలే అనుకుని రాజుగారు నేను కేజీ నెయ్యి తాగేస్తాను అని చెప్తాడు. మంచిదైతే తాగేసి అని చెప్తాడు. తాగడం మొదలు పెడతారు. ఎవరు కేజీ నెయ్యి తాగలుగుతారు? తాగలేడు కదా. కొద్దిగా నెయ్యి తాగేసరికి బాబోయ్ ఇంకా తాగలేకపోతున్నానని రాజుగారండి ఇంకా నేను నెయ్యి తాగను, ఏదైతే ఉంది 100 కొరడా దెబ్బలు తింటానండి అని చెప్తాడు అనమాట. అనగానే రాజు అయితే మంచిది 100 కొరడా దెబ్బలు తిను అని చెప్తాడు. కొరడా దెబ్బలు తింటూ ఉంటాడు. ఒక 30, 20, 40 అయ్యేసరికి
ఇంకా తట్టుకోలేకపోతాడు. తట్టుకోలేక ఏం చెప్తాడంటే, రాజుగారు నన్ను క్షమించండి, 1000 రూపాయలు జరిమానం కట్టేస్తానని చెప్పి 1000 రూపాయల జరిమానం కట్టేస్తాడు. అలానే తను ఎలాంటి పరిహారాన్ని అనుభవించాడు, ఒక్కదాన్ని అనుభవించలేదు, మొత్తం 3 శిక్షలు అతనే అనుభవించుకున్నాడు. అలా లోభం యొక్క గుణం కలవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు శిక్ష ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయో అన్ని రకాల శిక్షలు అనుభవిస్తారనమాట. అంటే అన్ని పరిహారాలు తప్పకుండా అనుభవిస్తాం అనమాట. అదే లోభం లేకుండా ఇదంతా నాశనం అయిపోయేదే, ఈ ప్రతీదీ ఇక్కడ నాశనం అయిపోయేదే అని ఎప్పుడైతే భావన ఏర్పరచుకుంటామో అప్పుడు ఈ లోభం యొక్క గుణం ఆటోమేటిక్గానే మన లోపల సమాప్తి అవుతుంది. ఎప్పుడైతే ఈ లోభం యొక్క గుణం మనలో సమాప్తి అయిపోతుందో అప్పుడు మనం ఇలాంటి పరిహారాలు చెల్లించే పనే లేదంటే మనం ఎలాంటి పొరపాటు ఆ పొరపాటు చేయకపోవడం వల్ల మనకి ఎలాంటి శిక్ష అనుభవించే పనే ఉండదన్నమాట. అదే మనం ఇది ఎవరిచ్చింది, భగవంతుడు ఇచ్చిందే, భగవంతుడు ఇవ్వకపోతే నాకు ఏదీ లేనే లేదు అని అనుకున్న వ్యక్తి నిరహంకారిగా ఉంటాడు. అందుకని మనలో ఎలాంటి అహంకారము ఉండకూడదు. అప్పుడు మనం ఎలాంటి పరిహారాలు చెల్లించే పనే ఉండదు. అలానే మన జీవితంలో మనకు తెలిసి తెలియకుండా చేసినటువంటి ఎన్నో కర్మలకి పరిహారాన్ని మనం ఈరోజు ఈ సెకండ్కి కూడా అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అది ఎలా అంటే, కొద్దిమంది జీవితాలు చూడండి, చిన్న చిన్న శబ్దం వస్తుంది అంతే, ఆ శబ్దం రాగానే ఎంత భయపడిపోతారో చెప్పలేం. ఎంత భయపడతారంటే అక్కడ ఏమైనా కింద పడింది, అక్కడ ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అంటే చాలు, ఇక్కడ లోపల నుంచి ఎంత భయం వేస్తుందో చెప్పలేం. ఆ భయానికి కళ్ళు తిరిగి కింద కూడా పడిపోతూ ఉంటారు. ఆ కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే ఎదుటి వాళ్ళు వచ్చి మంచినీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఆ పరిహారాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎలాంటి పరిహారము అంటే, వారు ఈ జన్మలో కావచ్చు, ముందు జన్మలో కావచ్చు, ఎప్పుడోకప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ప్రతి ఒక్కరిని భయపెడుతూ ఉండేవారు, చిన్న చిన్న విషయాలకి భయపెడుతూ ఉండేవారు. అలా భయపెట్టిన కారణంగా, ఎదుట వ్యక్తిని భయపెట్టిన కారణంగా ఆ భయపెట్టిన దాని పరిహారం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు అనమాట. అందుకని ఎవ్రీ సెకండ్ ప్రతి చిన్నదానికి భయపడుతూనే ఉంటారు. ఆ పరిహారం నుండి మనం ముక్తి అవ్వాలి అంటే ఈరోజు ఈ సెకండ్ నుంచి మనం ఎవరిని ఏ సెకండ్ ఎప్పుడు భయపెట్టకూడదు. మనం ఎవరినైనా ఒక్క సెకండ్ చిన్న భయపెట్టినా కానీ మళ్ళీ దాని పరిహారంగా మళ్ళీ మనం ఎక్కువగా భయపడాల్సిందే ఉంటుందన్నమాట. అందుకని మనం భయపడేదే, ఎదట వాళ్ళని మనం భయపెట్టే స్వభావం మన దగ్గర ఉండకూడదు. అలానే కొద్దిమంది ఎలా ఉంటారు అంటే మొత్తం గొడ్డు చాకరీ అంటారనమాట. అంటే ఇంక 24 గంటలు చాకరీ చేస్తూనే ఉంటారు. ఎంత చాకరీ చేసినా వాళ్ళకంటూ ఒక్క రూపాయి కూడా మిగలదు. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేయరా అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా 24 గంటలు పని చేస్తూనే ఉంటారు. ఎంత పని చేసినా కానీ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా మిగలదు అనమాట. అంటే ఎలా అయితే ఆవు చూడండి, అది ఆహారం అంతా తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత అది పాల రూపంలో అందరికీ ఇస్తుంది, కానీ దానికంటే ఏమీ ఉండదు. అంటే దాని రక్తాన్ని మనకి పాల రూపంలో అందరికీ ఇస్తుంది, కానీ దానికి ఏం మిగలదు. అలానే కొద్దిమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే అదే ప్రతిదీ చాలా కష్టపడతారు, కానీ వాళ్ళకంటూ ఏం మిగలదు అనమాట. అంటే వారు ఎప్పుడో ఏదో చేసిన దాని పరిహారాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఏం చేశారు అంటే వాళ్ళు ఇప్పుడు కానీ ముందు జన్మలో కానీ ఎప్పుడోకప్పుడు ఏం చేశారు అంటే ఎవరి దగ్గరైనా వస్తువుల్ని లాక్కునేవారు. ఆ లాక్కున్న దాని ఫలితం ఏమైంది అంటే వీళ్ళ కష్టార్జితాన్ని అందరూ లాక్కుంటున్నారు అనమాట. మనం ఎవరి కష్టార్జితానైనా మనం లాక్కున్నట్లయితే దాని పరిణామం ఏమవుతుంది అంటే మన కష్టార్జితాన్ని అందరూ లాక్కుంటారు అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే ఎవరి కష్టార్జితాన్ని మనము ఈజీగా తీసుకోకూడదు. అంటే ఎవరైనా కష్టార్జితం చేస్తూ ఉన్నారు, వారికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయాలి. మనం ఉత్తనే ఆ వస్తువుల్ని తీసుకోకూడదు. దానివల్ల ఏమవుతుంది అంటే మనం తెలియకుండానే ఆ కష్టాన్ని తర్వాత అయినా అనుభవించాల్సి ఉంటుంది అనమాట. అంటే దాని పరిణామాన్ని ఎప్పుడైనా అనుభవించాలి. అందుకే ఆ పరిహారాన్ని అనుభవించకుండా ఉండాలి అంటే ఎవరి కష్టార్జితాన్ని మనము స్వీకరించకూడదు అనమాట. అంటే మనం కష్టాన్ని ఎక్కువ ఎదట వాళ్ళకి కలిగించకూడదు. అందుకని మనం ప్రతిసారి ప్రతి చిన్న విషయం బాధ్యత తీసుకుని ప్రతి చిన్న విషయంలో బాధ్యతాయుతంగా నడవాలి. ఎప్పుడైతే మనం బాధ్యతాయుతంగా నడుస్తామో అప్పుడు ఏ బాధ్యతలైనా స్వయంగా నిర్వహించినప్పుడు మనం దాని యొక్క పరిహారాన్ని అనుభవించే పనే ఉండదన్నమాట. అందుకని మనం బాధ్యతాయుతంగా మన ఈ జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. అలాగే కొద్దిమంది ఎలా ఉంటారు అంటే
ప్రతి సెకండ్ ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. అలా ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వారు కూడా స్వయాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే వారి దగ్గర ఉన్న సుఖము శాంతి అన్నిటినీ కూడా లోపిస్తారు. అందుకని ఎప్పుడు సుఖము శాంతితో ఉండాలి అంటే మనం ఎవరికి ఎప్పుడు ఏ దుఃఖాన్ని కూడా ఇవ్వకూడదు అనమాట. అందుకని మనం ప్రతి ఒక్కరితో ప్రేమగా శాంతిగా సుఖంగా ఉన్నట్లయితే మన జీవితం కూడా శాంతిగా సుఖంగా మారుతుంది. అదే మనం ఎలాంటి పరిహారాన్ని అనుభవించకుండా ఉండేందుకు అనమాట. అందుకని మన ఈ జీవితంలో రకరకాల పరిహారాలు అనుభవిస్తూ వచ్చాం. ఈ పరిహారాలు అన్నిటినీ విముక్తి పొందాలి అంటే దాని పరిణామాలు నుండి ముక్తి అవ్వడానికి మనం ఏం చేయాలంటే కొద్దిగా శాంతిగా ప్రేమగా ఆనందంగా ఇవన్నీ గుణాలని మనం ధారణ చేస్తూ ఉంటే అవి అందరికీ పంచుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గానే అన్ని పరిహారాల నుండి ఈజీగా ముక్తి అయిపోగలుగుతాం అన్నమాట. అలా మన ఈ జీవితంలో పరిహారాలు ఏవైతే చేయాల్సి ఉన్నాయో వాటన్నిటి నుండి ముక్తి అవ్వాలి. కొద్దిమంది తల్లిదండ్రులు పిల్లల పైన అటెన్షన్ పెట్టరు. ఆ అటెన్షన్ పెట్టకపోవడం వల్ల దాని పరిణామం ఏమవుతుంది అంటే వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు కొద్దిమంది పిల్లలు, అలానే ఇంకొద్దిమంది పిల్లలు దొంగలు అవుతారు, ఇంకొద్దిమంది ఇంకొద్ది విధంగా అవుతారు. అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళు ఇలా అయ్యారంటే కారణం తల్లిదండ్రులు అని చెప్తారు. అంటే ఆ తల్లిదండ్రులు ఎంతో ఆ తర్వాత దుఃఖాన్ని బాధని అనుభవిస్తారు. ఆ పరిహారం ఏంటి అంటే వాళ్ళు నడవడిక మంచిగా నేర్పించకపోవడం వల్ల ఆ పరిణామాన్ని అనుభవించాల్సి వస్తుంది. అదే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచిగా పెంచడం నేర్పించినట్లయితే తల్లిదండ్రులు ఏమవుతుంది అంటే వాళ్ళు ఎలాంటి కష్టాన్ని అనుభవించే పని లేదు. మనం ఎన్నో రకాలుగా తెలిసి తెలియకుండానే పరిహారాల అనుభవం చేస్తూ వచ్చాం అన్నమాట. అంటే మూల్యాన్ని చెల్లిస్తూ వచ్చాం. ఇప్పుడు రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ఫాలో చేస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎలాంటి పరిహారాలు అనుభవించే పని లేదు. కానీ రూల్స్ బ్రేక్ అయితే ఏమవుతుంది అంటే మనకి యాక్సిడెంట్ అవుతుంది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ అవడం వల్ల మంచం మీద పడతాం. మంచం మీద పడడం వల్ల ఎంతో కష్టాన్ని దుఃఖాన్ని సఫర్ అవుతూ ఉంటాం. అలానే మన ఈ జీవితంలో కూడా కొన్ని మర్యాదలు అనే రేఖలు ఉంటాయి. ఆ మర్యాద లేఖ లోపల మనం జీవించామనుకో మన ఈ జీవితం సుఖశాంతులతో వెళ్తుంది. ఆ మర్యాద దాటినట్లయితే దాని పరిణామము చాలా ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది అనమాట. అందుకని మర్యాద రేఖ లోపలే ఉండాలి. అందుకని సీతాదేవి ఉంది. సీతాదేవి లక్ష్మణుడు గీసిన మర్యాద రేఖ దాటిన కారణంగానే మొత్తం అంత దుఃఖాన్ని అనుభవించింది. అలా మన ఈ జీవితంలో కూడా కొన్ని మర్యాదలు ఉంటాయన్నమాట. అంటే పెద్దవాళ్ళని గౌరవించాలి, అందరితో ప్రేమగా మాట్లాడాలి, ఇలా ఉండాలి అని మర్యాదలు ఉంటాయి. ఆ మర్యాద రేఖ లోపల ఉన్నాము అంటే మనం ఎలాంటి పరిహారాలు అనుభవించే పని లేదు. ఆ మర్యాద రేఖ దాటాము అంటే అనేక రకాల పరిహారాలు మూల్యాలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు ఏం చేయాలి అంటే మన మర్యాద రేఖ లోపల ఉండి మూల్యాలు చెల్లించకుండా ఉండేలాగా జీవించాలన్నమాట. ఇంకా మన ఈ జీవితంలో ఎన్నో రకాలుగా పరిహారాలు అయితే అనుభవిస్తూ ఉంటాం. ఎలా అంటే ఎవరికైనా మనసు తెలిసి తెలియకుండా ఏమైనా దుఃఖాన్ని అశాంతిని ఇచ్చామంటే మళ్ళీ తిరిగి మనకు ఆ అశాంతి వస్తూ ఉంటుందన్నమాట. అందుకని మళ్ళీ ఆ అశాంతి రాకుండా ఉండాలి అంటే మనం ఎవరికి అశాంతిని ఇవ్వకూడదు. అలా మన ఈ జీవితంలో మన ఆలోచనలు కూడా తెలియకుండానే ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి. మనం ఏం చేస్తామంటే ఎదుట వాళ్ళ కోసం చెడుగా ఆలోచించడం మొదలు పెడతాం. ఆ చిన్న చెడు ఆలోచన ఏం చేస్తుంది అంటే మన రోజంతా జీవితాన్ని వ్యర్థంగా దాని దుఃఖాన్ని అనుభవించేలాగా చేస్తుంది. మనం ఏం చేస్తామంటే ఎవరైనా ఏదైనా చిన్న విషయాలు చెప్తారు. ఆ చెడు విషయాలు వినడం ఆసక్తిగా మారి వింటాం. ఆ విన్న తర్వాత ఏమవుతుందంటే ఆ విన్న దాని మీద ఆలోచన నడిపిస్తూ రోజంతా అదే ఆలోచించి ఏమవుతామంటే పూర్తిగా నీరసం అయిపోతాం. అంటే మన చిన్న చెడు ఆలోచన యొక్క ప్రభావం ఏమవుతుందంటే మన ఈ జీవితాన్ని పూర్తిగా నిస్సహాయంగాను నీరసంగాను మార్చేస్తుంది అనమాట. అందుకని మన లోపల చిన్న చెడు ఆలోచన కూడా ఉండకూడదు అనమాట. చెడు ఆలోచనల యొక్క ప్రభావం ఎంత దారుణమైంది అంటే దాని యొక్క పరిహారం ఎంత ఉంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఒక రాజు రాజ్యం చేయాలి అని అనుకునేసరికి ఆ రాజ్యం చేసే రాజుకి పిల్లలు ఎవ్వరు లేకపోయేసరికి అతనికి ఏం ఆలోచన వస్తుంది అంటే
మరి ఆ రాజ్యం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తే అతన్ని కింద పెడతారు, తన వాల్యూ తగ్గిపోతుందని ఏం చేస్తాడంటే రాజ్యంలో ఉన్నటువంటి యువకులందరికీ ఒక్కొక్క నెల చొప్పున రాజ్యం చేయాలి, రాజ్యం చేసిన తర్వాత అడవిలోకి వెళ్ళిపోవాలి అని నియమం పెడతాడనమాట. ఆ అడవిలో ఏముంటాయంటే అన్ని క్రూర మృగాలే ఉంటాయి. అంటే వెంటనే చనిపోతారు, చనిపోతే ఇంకా రాజ్యం చేయడానికి మళ్ళీ ఎవరు యువకులు అనేవాళ్ళు మిగలరు. ఆ విధంగా దురాలోచన ఆ రాజు చేస్తాడు. ఆ రాజు ఆ దురాలోచన చేసేసరికి ఏమవుతుంది అంటే అలా ప్రతి ఒక్కరూ వస్తారు, రాజ్యం చేస్తారు, చనిపోతూ ఉంటారు. ఒక వ్యక్తి టైం వచ్చేసరికి అతను ఆలోచిస్తాడు, మా అమ్మ నాన్న ఏమైపోతాడు, జీవితం ఏమైపోతుందని ఆలోచించి ఆ వ్యక్తి రాజును కలవాలని వస్తాడు. రాజును కలవాలని వస్తే రాజును కలవడానికి వచ్చే ముందు ఆ సైనికులు ఆపుతారు. ఆపినప్పుడు రాజును కలవాలి అని అడిగితే రాజుగారు ఆ గార్డెన్లో ఉన్నారు వెళ్ళండి అంటే రాజుగారి మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రిని కలవడానికని రాజుగారు ఆ గార్డెన్లోకి వస్తానని చెప్తారు. అయితే మంత్రి మాత్రం అక్కడ నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రాజు వస్తాడని. ఆ సమయంలో ఈ యువకుడు అక్కడ దగ్గరలోకి వెళ్తాడు. వెళ్ళేసరికి ఒక పాము వచ్చి ఆ మంత్రిని కాటేయబోతుంటే ఈ వ్యక్తి చూసి వెంటనే ఆ పామును పట్టుకొని పాముని చంపేయడం జరుగుతుంది అన్నమాట. అది చూసిన మంత్రి చాలా సంతోషించి అసలు మీరు దేనికోసం వచ్చారని యువకుడిని అడుగుతారు. అడిగితే నేను అసలు మా అమ్మ నాన్న ఇలా కష్టపడతారు కదా, వాటి నుండి ముక్తి అవ్వడం కోసమని ఏదైనా రాజుగారిని అడుగుదామని వచ్చాను అని చెప్తాడు. అప్పుడు రాజు చెప్తాడు, మంత్రి చెప్తాడు, రాజుగారు కలవనన్నారమ్మా ఈరోజు నన్ను, సో అందుకని నువ్వు ఏదైనా చెయ్యి, అందుకని నీకేంటి సమస్య ఇది చెప్పావు కదా, నీకు పరిహారాన్ని నేను చెప్తాను, ముందు నువ్వు రాజ్యం అయితే చెయ్యి అని చెప్తాడనమాట. అయితే అప్పుడు ఆ వ్యక్తి వెంటనే సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయి రాజ్యం చేస్తూ మొదలు పెడతాడు. ఇంటికి వెళ్ళిపోయి తిరిగి వచ్చి తర్వాత రోజు పట్టాభిషేకం చేసుకుని రాజ్యం చేయడం మొదలు పెడతాడు. అప్పుడు మంత్రి రహస్యంగా కలవాలని చెప్తాడు. ఆ మంత్రిని కలవడానికి వెళ్ళాక నువ్వు నాకు చేసిన సహాయానికి నీకు సహాయం చేస్తాను, నువ్వేం చేయాలి అంటే రాజు ఈ నెల రోజులు నీకు గడువు ఇచ్చాడు కదా, ఈ నెల రోజుల గడువు లోపల నువ్వు అడవిలో ఉన్నటువంటి ప్రదేశం అంతటిని నీట్ చేసేసి అక్కడికి ఎలాంటి క్రూర మృగాలు రాకుండా ఉండేలాగా సెట్ చెయ్యి అని చెప్తాడు. ఆ మాట వినగానే అలాగే సెట్ చేస్తాడు. తర్వాత అక్కడ ఒక కోట కట్టు, తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరికీ వీలుగా ఉండే సదుపాయాలు చెయ్యి అని రాజుకి చెప్తాడనమాట. ఆ మాట విన ఆ యువకుడు అదే విధంగా చేస్తాడు. చేసిన తర్వాత ఇంకా 2 రోజులు 3 రోజులు ఉందని కానీ మొత్తం అన్నీ సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయాక మంత్రికి చెప్తాడు అన్నీ సెట్ అయిపోయినాయి. ఈయన కూడా మంచిగా రాజ్యం చేయమని చెప్పేసరికి ఆ యువకుడు కూడా ప్రజలందరితో చాలా మంచిగా రాజ్యం చేయడం మొదలు పెడతాడు. చాలా మంచి రాజ్యం చేస్తాడు. ఆ తర్వాత ఆ లాస్ట్ రోజు వచ్చేసరికి ఇంకా అతను అడవికి పంపించేసరికి అతను చాలా సంతోషంగా అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోయిన తర్వాత అడవిలో రాజ్యం చేయడం మొదలు పెడతాడు అనమాట. అంటే అడవిలోని అతను రాజ్యాన్ని అన్నీ స్థాపన చేయడం వల్ల అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏం చెప్తాడు అంటే ప్రజలందరూ ఏమంటారంటే రాజు ఎక్కడున్నాడో అక్కడే మేము కూడా వెళ్ళిపోతామని ఈ ప్రజలందరూ ఆ రాజుతో కలిసి వెళ్ళిపోతారు. అంటే ఆ అడవిలోనే రాజ్యం స్థాపించి అక్కడే రాజ్యం చేయడం మొదలు పెడతాడు అన్నమాట. ఇతని యొక్క దురాలోచన వల్ల ఏమైందంటే అతను ఎవ్వరికీ కాకుండా సింగిల్గా మిగిలిపోయేలాగా అయిపోయిందనమాట. అలా మన ఈ దురాలోచన యొక్క ప్రభావం ఏమవుతుంది అంటే పరిణామం ఏమవుతుందంటే మనం సింగిల్గా మిగిలిపోతాం. అందుకని మన పరిహారాన్ని తొలగించుకోవాలంటే మన ఆలోచనలు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మనకి మంచి జరుగుతుంది, మనతో ఉన్న అందరికీ కూడా మంచి జరుగుతుంది అనమాట. అందుకని మన ఆలోచనని చాలా ఉన్నతంగా ఉంచుకోవాలి. సో మనం ఈరోజు ఏం తెలుసుకున్నామంటే మన ఈ జీవితంలో ఎలాంటి పరిహారాలు అనుభవిస్తూ వచ్చాం, వాటి నుండి ఎలా ముక్తి అవ్వాలనే విషయాన్ని తెలుసుకున్నాం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.